గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతా బలగాలు అడుగడుగున జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు బాంబు బెదిరింపులు లేఖ రావటంతో భద్రతా బలగాలు మొత్తం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఖలిస్తాన్ పేరిట ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో చాలా స్పష్టంగా ఢిల్లీలో మేము బాంబులు పెడుతున్నాం, స్వాతంత్ర దినోత్సవం రోజే ఆగస్టు 15 రోజే మేము బాంబులు పెడుతున్నాం. ఆ బాంబులు ఢిల్లీ హైకోర్టు అలాగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇంకా ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఈ బాంబులు అమలు చేశాం. ఏ క్షణమైనా సరే స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ బాంబులు పేలిపోతాయని చెప్పి చాలా స్పష్టంగా ఖలిస్తాన్ పేరుతో ఒక లేఖ మెయిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా ఈ వార్త అందిన వెంటనే ఎక్కడికక్కడ భద్రతా బలగాలు పూర్తిగా ఢిల్లీ నలుమూలలు కూడా పూర్తిగా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. తర్వాత అక్కడ భద్రతా బలగాలు ఏవైతే ఈ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయో, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయో, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ లేఖలో ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళు ప్రస్తావించింది ఏంటి అంటే 2:11 సరిగ్గా మధ్యాహ్నం 2:11 ఢిల్లీ హైకోర్టు పేలిపోబోతోంది అని చెప్పి అందులో రాసుకొచ్చారు. అలాగే విమానాశ్రయంలో కూడా బాంబులు పెట్టామని చెప్పారు. దీంతోపాటు ఈ ఢిల్లీలో హైకోర్టులో బాంబు పేలిన తర్వాత 2:11 వరుసగా కింది కోర్టుల్లో కూడా బాంబులు పేలతాయని చెప్పి అందులో ఆ లేఖలో రాసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఈ పాటికే ఖలిస్తానీ వేర్పాటువాదులు ఢిల్లీకి చేరిపోయారు. వాళ్ళు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇట్లా ముగుస్తాయో లేదో మొత్తం ఢిల్లీ మొత్తం కంపించే విధంగా బాంబులు పేలబోతున్నాయని చెప్పి వాళ్ళు రాసినటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలాసార్లు ఇట్లా బెదిరింపు కాల్స్ రావడం కావచ్చు, బెదిరింపు ఈమెయిల్ ఐడీస్ రావడంతో మెయిల్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ అప్పుడు ఉన్నపళంగా భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇవన్నీ కూడా ఆకతాయిల కాల్సు, బెదిరించడం కోసం మాత్రమే చేసేటటువంటి ఈ లేఖలు అని చెప్పి గతంలో రూఢి అయినటువంటి పరిస్థితి. అంత మాత్రం చేత దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్పి ఉన్నతాధికారుల బృందం వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా భద్రతా బలగాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్ని శాఖలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి అడుగడుగునా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ప్రధానమైనటువంటి హైకోర్టు కావచ్చు, హైకోర్టు తర్వాత మిగతా ప్రభుత్వ ఏవైతే కార్యాలయాలు ఉంటాయో అక్కడ కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయో, మెట్రో ఉంటుంది, తర్వాత రైల్వే స్టేషన్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ లేఖలో వాళ్ళు కొన్ని క్లియర్గా ఎక్కడెక్కడ పేలుస్తామో కూడా చెప్పారు. ఢిల్లీలో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పేర్లతో సహా ఆ లేఖలో మెన్షన్ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజు మేము పేల్చబోతున్నామని చెప్పారు. ఆ పేర్లు కూడా ఒకసారి మీకు చదివినిపిస్తాను. జామ్నగర్ హౌస్ అంట, జండేవాలన్ బిల్డింగ్, తర్వాత సాకేత్ ఆఫీస్ అంట, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్ అంట, విమానాశ్రయం టెర్మినల్ 3 అంట, ఢిల్లీ మెట్రో, అలాగే అంబాలాకు వెళ్ళే రైళ్లు, ఇలా కొన్ని ప్రదేశాలను ఆ లెటర్లో మెన్షన్ చేస్తూ ఈ ప్రాంతాల్లో మేము పూర్తిగా పేల్చబోతున్నాం అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది కాబట్టి, ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయి ప్రతి చోట క్షుణ్ణంగా భద్రతా వ్యవస్థ అనేది చాలా పటిష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు మెయిల్ పంపడంతో, ఈ ఖలిస్తానీ వేర్పాటువాదుల పేరుతో మెయిల్ రావడంతో ఇంకా క్షుణ్ణంగా, ఇంకా ఏమాత్రం ప్రతి అడుగు కూడా, ప్రతి ఇంచు కూడా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తుంది. చాలామందిలో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. ఢిల్లీ వాసుల్లో, ఢిల్లీ పౌరుల్లో ఈ లేఖ బయటికి రావడంతో బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి ఈమెయిల్ అనేది చేశారని చెప్పి వార్త బయటికి రావడంతో సాధారణ పౌరులు, సామాన్య ప్రజలు కొంత భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం మనం చూసాం, నవంబర్ 2025న ఢిల్లీలో కారు బాంబు పేలుడు చేశారు. అభం శుభం తెలియనటువంటి అమాయకులు, వాళ్ళు చేసిన ఉగ్రవాదులు, అభం శుభం తెలియనటువంటి అమాయకులు ఆ కారు బాంబు పేలుడు జరగడంతో, ఆత్మహత్య దాడి జరగడంతో అమాయకులందరూ కూడా కన్నుమూసినటువంటి పరిస్థితి. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయాల పాలై వాళ్ళు అంగవైకల్యంతో ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి బాంబు పేలుళ్ళు అంటేనే చాలా ఒక భయానక వాతావరణం సృష్టించే పరిస్థితి.
కాబట్టి మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు మన ఇంటెలిజెన్సు, మన అధికారులు, మన భద్రతా బలగాలు ప్రతి అణువణువు కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఖలిస్తాన్ పేరుతో ఈ లెటర్లు వచ్చినప్పటికీ కూడా దీని వెనకాల ఇంకొక కుట్ర కోణం కూడా ఉండొచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాదులు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు వేరే వేరే మారు పేర్లతో మెయిల్స్ పంపించడం, లేఖలు పంపించడం, వీళ్ళు కొన్ని పేర్లు ప్రస్తావించారు కదా. ఢిల్లీలో హైకోర్టు, ఇందిరాగాంధీ విమానాశ్రయంతో పాటు ఇప్పుడు నేను కొన్ని పేర్లు చదివాను కదా, మెయిన్ సెంటర్సు, అక్కడ బాంబు పేలుస్తున్నామని చెప్పి దృష్టంతా ఈ ప్రధాన ప్రాంతాల మీద పెట్టేసి వీళ్ళు ఇంకొక సిటీలో, ఇంకొక ప్రాంతంలో, ఢిల్లీకి దూరంగా ఉన్నటువంటి ఇంకొక ప్రాంతంలో బాంబు పేలుళ్ళు కూడా చేయొచ్చు అని ఒక అంచనా ఇంటెలిజెన్స్ కట్టింది. దృష్టి మరల్చి భద్రతా బలగాలన్నీ కూడా ఇక్కడే మోహరింపజేసి భద్రత లేనటువంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు కూడా పాల్పడవచ్చు, ఇలాంటి కుట్ర కోణం కూడా ఉండొచ్చు, ఉగ్రవాద మూకలు ఈ రకంగానే ఆలోచించే అవకాశం ఉంది అన్నట్టు ఒక చర్చ కూడా బలంగా ఉంది. సో డెఫినెట్గా అధికారులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి చోట కూడా, ప్రతి మెట్రో సిటీలో కూడా, ప్రతి మెట్రో సిటీ చూసుకుంటే అక్కడ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, అలాగే ఎక్కువ జనాలు గుమికూడేటువంటి రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఈ బాంబు పేలుళ్ళు జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం, భారత బలగాలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ లేఖ వచ్చిన తర్వాత ఇంకా ఈ భద్రతని పటిష్టం చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ బాంబు బెదిరింపులు ఇవన్నీ కొత్త కాదు. గతంలో మనం చూసాం, రోజుకి ఒక్కసారైనా విమానాలకి బాంబు బెదిరింపులు వచ్చినాయి. ఆకతాయిలు, తుంటరి వెధవులు, పనికి మాలినటువంటి వెధవులు చాలామంది ఈ విధంగా భయపెట్టడం కోసం చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు. ఇక్కడే మన దేశంలో ఉండే మనవాళ్లే ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి పోలీసులు సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ ఖలిస్తాన్ పేరుతో రావటం, ఎందుకంటే ఖలిస్తాన్ ఉద్యమం ఎంత ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయో మనం చూసాం. కాబట్టి ఆచితూచి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అలజడి చెలరేగకుండా, ఎక్కడ ఘర్షణ చెలరేగకుండా, ప్రజలు ఎక్కడ ప్యానిక్ కాకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతంగా ఒక చిన్నపాటి అలజడి కూడా లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మన భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా, మన బలగాలు చాలా పటిష్టంగా 24/7 పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, గుండె మీద చేయి వేసుకుని నిబ్బరంగా, ధైర్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి అని చెప్పి ఒక మెసేజ్ పంపించినటువంటి పరిస్థితి.